నీరాజనం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిరగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతురాశాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం జనన జన్మ కారణం జన్మభూమి తీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం మమలై మనము సాగాలి సమరమున సాగిన శరమై కోవెల ఘంటై కోటి ఆశల పంటై మనము మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. మన గురువు గారికి ఇక్కడికి వచ్చేసి శుభోదయం. ఈనాడు గురు పూర్ణిమ. గురువులను స్మరించుకుంటూ అది ఎటువంటి రంగమైనా కూడాను గురువు అసలు ప్రపంచమే లేదు. ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక పోలీస్ ఎటువంటి రంగాన్నైనా తయారు చేసే అతి శక్తివంతమైన విషయం గురువు. అదేవిధంగా మహిళలు ఇక్కడ ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, ఆమెను కూడా స్మరించుకున్నాం. దేశంలో బాబు రాజేంద్ర ప్రసాద్ అటువంటి గొప్ప మహనీయుల చెంతన మన గురువు గారిని నేను స్మరించు. గురు పౌర్ణమి అలాగే వ్యాస పౌర్ణమి మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాము. సో ఈ గురు పౌర్ణమి జ్ఞానాన్ని అందించిన గురువుని మనం మనసారా సత్కరించుకోవాలి. మన గురువు గారికి ఇక్కడికి వచ్చేసి శుభోదయం. ఈనాడు గురు పూర్ణిమ. గురువులను స్మరించుకుంటూ అది ఎటువంటి రంగమైనా కూడాను ఒక పోలీస్ ఎటువంటి రంగాన్నైనా తయారు చేసే అతి శక్తివంతమైన విషయం గురువు. అదేవిధంగా మహిళలు ఇక్కడ ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, ఆమెను కూడా స్మరించుకున్నాం. దేశంలో బాబు రాజేంద్ర ప్రసాద్ అటువంటి గొప్ప మహనీయుల చెంతన మన గురువు గారిని నేను స్మరించు.